కాపాడు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ సజ్జీవులు ఈ సమయంలో ఈ స్థలంలో ఇంటికి అందరినీ చేర్చి నేను స్థుతించటకు నేను ప్రార్థించటకు ఇంత సమయం మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలయ్యా ఆయన పాటలో ఉన్నారు ప్రభా, ఆరాధనలో ఉన్నారు, వాక్యంలో ఉన్నారు నాయన. మీ బిడ్డనైతే నా ప్రభా తోడుకొచ్చి నాయన మాలో నిలబెట్టుకుని అనేకమైన మాటలు మర్మాలు మాకు తెలియపరిచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు. ఇలాంటి మాటలు పెడచెవురి పెట్టగా వదిలిపెట్టగా మా హృదయంలో నాటింప చేసుకుని వాక్షాచారంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి ఆయన. బిడ్డను దీవించిన ఆయన, ఆ కుటుంబాన్ని దీవించండి, అక్క చెల్లెలను అన్నదమ్ములను ఆయన కుటుంబమును తల్లిదండ్రులను మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన. ఇచ్చిన ముగ్గురు బిడ్డలని దీవించిన ఆయన. వారి చదువులో ఉండండి, చదువులో ముందుకు తయారుతాకి సహాయం దయచేయండి ఆయన. నీకే స్తోత్రాలయ్యా. బిడ్డ నాయన రాకపోకలేదు, మీరు తోడుగా ఉండండి, మీరు ముందుండి ఎంత నడిపించుకోండి ఆయన. మా సంఘంలో నా ప్రభువా ప్రతి బిడ్డను ప్రేమించే మనసు దయచేయండి ఆయన. ఎవరోను శోధకుడు ప్రవేశించకుండా వేషము కపటము ఏమీ లేకుండా ప్రేమగల మనసు దయచేయను, అత్తుకునే మనసు దయచేయను ఆయన. నాయన సంఘ బిడ్డలను దీవించండి, సంఘ పెద్దలను దీవించండి, మా సంఘ కాపరిని ఆయన. నీకే స్తోత్రాలయ్యా. మా సంఘ కాపరిని దీవించిన ఆయన సహాయం చేయబావు నాయన. నీకే స్తోత్రాలు. ఈ స్థలములు నాయన ఎందుకైతే చేరి ఉన్నాము నీకు ముందే తెలుసు. వృద్ధ రహస్యులు ఎరిగిన దేవుడవు, అంతరంగాల పరిశోధించి పరిశుద్ధుడు నాయన. నీకే స్తోత్రాలు. డేవిడ్ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న ప్రభు బిడ్డలైతే ఎంతో కష్టపడ్డారయ్యా, గృహము లేక అక్కడ 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 నీకే స్తోత్రం. చిన్న గుడిసెలో కూడా ఉన్నారు నాయన. నీకు ఎన్నో బాధలు పడ్డారు నాయన. గృహము లేక బాధపడ్డారు, బిడ్డ లేక బాధపడ్డారు, భర్తకు బాగోక బాధపడ్డారు నాయన, భార్యకు బాగోక బాధపడ్డారు నాయన. ఇంతవరకు కూడా బాధలు పడి ఇప్పుడైతే నాయన నీ సిద్ధానుసారంగా నిలబెట్టుకున్నావయ్యా. బిడ్డలకు ఆరోగ్యమీనైనా, బలమీనైనా, శక్తిమీనైనా. బిడ్డలు కష్టపడాలంటే ఆరోగ్యం కావాలి నాయన. మీరు ఆరోగ్యం ఇట్టే బిడ్డలు కష్టపడుతుంటారు నా ప్రభావ. నీకే స్తోత్రాలు. బిడ్డలు ఇచ్చావు నా తండ్రి, నీకే స్తోత్రాలు. నలుగురు మగ బిడ్డలు నా ప్రభావ నాయన. పెద్ద కుమారుడు నీ సిద్ధానుసారంగా నాయన నీ సన్నిధికి చేర్చుకున్నావు నాయన. నీకే స్తోత్రాలు నాయన. ఇచ్చిన భార్య అని నా ప్రభుత్వ దేశంలో ఉంది. ఆ బిడ్డకి ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. ఇచ్చిన మనవలను దీవించండి. ఎక్కడ చదువుతున్నారు, ఎక్కడున్నారు, అది నీ చిత్తము, అది నీ ఇష్టము నాయన. ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీకే స్తోత్రాలు. యేసుని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డకి నాయన ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించండి. దూరదేశంలో భార్యను దీవించండి నాయన. బిడ్డకి మంచి మనసు దయచేయండి. సెంచుల మనసు లేక నాయన మంచి మనసుతో నాయన గృహం కట్టుకోవాలని ఆలోచన ఆ బిడ్డకి రావాలి నా తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. యాకోబుని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఆ బిడ్డకి కూడా నా ప్రభు భార్య దూరదేశంలో ఉంది. ఆ బిడ్డకి ఆరోగ్యం, బలములు, శక్తి నాయన. ఇచ్చిన ఇద్దరు బిడ్డలని నేను దీవించండి. చదువులో ముందుకు సాగటానికి సహాయం దయచేయండి. వారికి కూడా గృహం దయచేయండి నా ప్రభు. నీకే స్తోత్రాలు నాయన. రమేశ్వరిని బట్టి నీకు వందనాలు. దూరదేశంలో ఉన్న నా ప్రభు ఆ బిడ్డకి ఆరోగ్యం, బలములు, శక్తినిచ్చి నాయన. భార్య దూరదేశంలో ఉంది. ఆ భార్య కూడా నాయన ఆరోగ్యమును, బలము, శక్తిని నాయన. ఇద్దరు బిడ్డలను దీవించండి. చదువులో ఉండండి నా ప్రభు నాయన. ముగ్గురు బిడ్డలకు కూడా గృహాలు లేవు నాయన, ఐక్యత లేదు, సమాధానం లేదు నాయన. మీరు ముగ్గురు బిడ్డలకు కూడా సమాధానం దయచేయండి. ఒకరినొకరిని ప్రేమించుకునే మనసు నాయన. అన్నదమ్ముల అనుబంధము దయచేయండి నాయన. నీకే స్తోత్రాలు నాయన. ఏక మనసు దయచేయండి నా ప్రభువా. బిడ్డలను ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుని ఒకళ్ళొకళ్ళు హత్తుకుని గృహాలు కట్టుకుని అందరూ ఒక దిక్కునే ఉండేలాగా సహాయం చేయండి. బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమించే మనసు బిడ్డలకు దయచేయండి నాయన. నీకే స్తోత్రాలు, వందనాలు నా ప్రభువా. ఈ గృహంలో ఉండండి. ఈ గృహంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సాయం చేయండి, ఆధారం ఇవ్వండి, ఆదుకోని అయినా సాయం చేయండి నా ప్రభు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని అయినా ఎవరికి సమస్య, ఎవరికి కష్టమో, ఎవరికి బాధ నీకు తెలిసిన అయినా అంతరంగ పరిశుద్ధుడు అయినా. సమస్యలు తీర్చే దేవుడు, కష్టాలు తీర్చే దేవుడు, బాధలు తీర్చే దేవుడు నాయన. అనారోగ్యాలు తింటే స్వస్థపరిచే దేవుడు నాయన. సుశాలమని జ్ఞాపకం చేసుకుని ఆయన. బిడ్డ అయితే చాలా బలహీనంగా ఉంది నాయన. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఆ బిడ్డను ముట్టిన ప్రభు నాయన. నీకు అసాధ్యం అనేది ఏది లేదు, సమస్తము సాధ్యమే నాయన. బిడ్డను ముట్టినైనా ఇప్పుడే బిడ్డను
నాయన నీకే స్తోత్రాలు. నడిపించిన ఆయన ఆ బలహీన తీసివేయన ఆయన నీకే స్తోత్రాలు. తీసివేయన ఆయన బలపరుచున ఆయన బిడ్డలు నడిపించున ఆయన సహాయం చేయి బాబు నాయన. ఆదరించిన ఆయన ఆదుకోని ఆయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లింది. పరిశుద్ధుడు 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 ఆయన ప్రార్థనతో నిత్యం కొని అడగొచ్చిన శ్రేష్టమైన అద్భుతమైన నామానికి లెక్కలేని స్తోత్రములు తండ్రి కొడుకు నాయన ఇంద్రి వెదనండి ప్రభావ ఆయన దేవుడి గారిని కన్నం గారిని ప్రేరేపించి తండ్రి ఇంద్రి వెదమైతే ఇప్పుడు ఏర్పాటు చేసి తండ్రి నాయన కుమార్ సాక్ష్యం గౌరవ తండ్రి క్రమంగా తండ్రి మీద ఆశీర్వాదాలు సాక్ష్యం బట్టి నాయన పాటల్లో మీరున్నారు ఎలా పెట్టుకుని మాట్లాడినటువంటి మాటల్లో మీరున్నారు ప్రభా. నిరాశలు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ప్రభావ మా హృదయమైన పలక మీద భద్రపరుచుకుని ఆ వాక్యాన్ని అయినా మేము నెవరవేస్తున్న అయినా మరొకసారి నా తండ్రి స్తుతించే భాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ వందనాలయ్యా ప్రభా. నీకు మొరపెట్టగా నా ప్రభా నాయనను ఉత్తరమిచ్చే దేవుడు ప్రభా. నాయన ఆపద కాలంలో ఆదుకునే దేవుడు ప్రభా. అన్ని విషయాల్లో నాయన సహాయకుడుగా నిలబడే దేవుడు ప్రభా. నీకు వందనాలయ్యా నాయన ప్రభా. ప్రతిదీ కూడా నా ప్రభా నాయన నీయందే నాయన ఆశ్రయం నాయన కలగడానికి సహాయం చేయండి తండ్రి. అవును ప్రభా. ఇదిగో తండ్రి నాయన నిన్న కాలంలో నాయన మాట్లాడినట్లుగానే ప్రభా దావీదు నా ప్రభా నాయన 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 దావీదు దేవుడు ఉద్ధరించే దేవుడు నాయన దావీదు దేవుడు ప్రభా నాయన గొప్ప దేవుడని నా తండ్రి నాయన ఆశ్రయం ఇచ్చే దేవుడని ప్రభా నాయన నీ కృప చూపించే దేవుడు అని నా ప్రభా నాయన మాట్లాడినందుకే నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అవును దేవా నీకు వందనాలు. నిన్ను కలుగున్నటువంటి నియమం కూడా నా ప్రభా నీ వైపు కన్నులు ఎత్తి నా ప్రభా నీ వైపు నాయన సహాయమును కోరడానికి నాయన కృపను చూపించండి అయ్యా. నీకు వందనాలు ప్రభా. అడక్కే మీరు పొందలేకున్నారని నాయన నీ వాక్యం సెలవిస్తుంది నా తండ్రి నాయన వాక్యాన్ని నాయన అడిగి పొందే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన కన్నమ్మ గారిని డేవిడ్ గారిని నాయన జ్ఞాపకం చేసుకుని నాయన బిడ్డలిద్దరిని కూడా నాయన లోకంలో నుండి నాయన రక్షించిన ప్రభా. ఇంకనున్న తండ్రి నాయన బలపరిచిన ప్రభా. నీ కృపలో నాయన భద్రపరుస్తున్నందుకే నీకు వందనాలయ్యా. అవును ప్రభా. చెప్పిన సాక్ష్యం నాయన ఎన్నో నా ప్రభా అపాయాలు ఎన్నో కీడులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు నా తండ్రి వాటిలన్నింటి నుంచి నాయన విడిపించేవాడు నేరైన ప్రభా. నీ దాసుల ద్వారా మాట్లాడినందుకే నీకు వందనాలు ప్రభా. అదే రీతిగా ప్రభా నీ మీద ఆనుకుని జీవించే భాగ్యుని బిడ్డకు దయచేయండి. ఆ బిడ్డలిద్దరిని ప్రేమించి నలుగురు బిడ్డలించావు ప్రభా. నలుగురిని బట్టి నీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు ఆయన. దావీదుని ఆయన పిలుస్తున్న ప్రభా. యవన కాలంలో ఉన్న తండ్రి యవన కాలంలో భార్యనున్న ప్రభా బిడ్డల్ని ప్రేమించే ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు ఆయన. ఆయన ఝాన్సీకి మంచి ఆరోగ్యం దయచేయండి. కలిగింద్రాలు ప్రభా. అలాగే తండ్రి ఇద్దరు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి. సమీరాన్ని జ్ఞాపకం చేసుకునండి. నైసిని జ్ఞాపకం చేసుకునండి. వారి చదువుల్లో మీరు తోడుండండి నాయన. వారి ట్రైనింగ్లో మీరు తోడుండండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అలాగే ప్రభా నాయన యేసుని జ్ఞాపకం చేసుకున్నాడు. తనకిచ్చిన భార్యను తనకిచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆయన దూరదేశం అన్నటువంటి బిడ్డకి నాయన మంచి ఆరోగ్యం కూడా. శాంతకుమార్ బలహీనరాలుగా ఉంటున్నానని చెప్తుంది ప్రభా. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీకు వందనాలు నాయన. యాకోబుని జ్ఞాపకం చేసుకునండి. యాకోబుని కూడా నా ప్రభా దీవించండి ఆశీర్వదించండి నాయన. అదిగో ప్రభా నాయన నీ బిడ్డలు ప్రార్థించిన రీతిగానే ప్రభా సంచలమైనటువంటి మనసును బిడ్డల నుంచి తీసివేసి నా తండ్రి నాయన ప్రేమ లేని వాడు నా వాడు కాదని సెలవిస్తున్నావు ప్రభా. నీ ప్రేమను కలిగి ఉండటానికి నాయన బిడ్డలకి నా ప్రభా నీ ప్రేమను రుచి చూసేటువంటి బిడ్డలుగా నాయన ఆ బిడ్డలకి నాయన నీ కృపంగా ఇచ్చేయండి ప్రభా. నాయన ఇచ్చిన భార్యను ఇచ్చిన బిడ్డలు కూడా దీవించండి ఆశీర్వదించండి. ఆవిడ కూడా కల్ప దేశంలో కష్టపడి పనిచేసుకుంటున్న మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి నాయన. ఆశన కుమారుని కూడా జ్ఞాపకం చేసుకునండి నాయన. రమేష్ని బట్టి పాదాల చెంత ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన భార్య పట్ల నాయన బిడ్డల పట్ల నా తండ్రి ప్రేమను నాయన కలిగి ఉండడానికి నీ కుమారుడికి తగిన జ్ఞానాన్ని పూరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
పరదేశన్న భార్యను కూడా మంచి ఆరోగ్యంతో నడిపించండి ప్రభా. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలయ్యా. అలాగే తండ్రి ఇదిగో ప్రభా ఇంతవరకు నా తండ్రి నాయన బిడ్డల విషయంలో నాయన ప్రార్థించినటువంటి మేమందరమే కూడా ప్రభా నాయన బలహీనల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను కదా తండ్రి. నాయన ఆశీస్సులని జ్ఞాపకం చేసుకునండి నాయన బిడ్డలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి ఆరాధనలో పాడాము కదా ప్రభా నాయన నీ రక్తంలో నాయన యేసు రక్తంలో స్వస్థత ఉన్నదని ప్రభా. ఆ యొక్క స్వస్థత కలిగినటువంటి ఆ రక్తాన్ని నీ కుమార్తె పైన ప్రోక్షించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కుమార్తె దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అలాగే తండ్రి విక్రమను కూడా జ్ఞాపకం చేసుకునండి. మన కాలంలో ఉన్న తండ్రి ఆ యొక్క నా తండ్రి నరాల బలహీనత చేత నా ప్రభు నీ కుమారుడు నాయన ఆ మధ్య సిమితమైనటువంటి నాయన బలహీనత చేత బాధపడుచున్న నీ కుమారుడిని నాయన ఈ మధ్యాహ్న కాల స్థలంలో నీ గాయపడాల్సిన అప్పచెప్పు ప్రభా. నీకు వందనాలు. నీ కుమారుని ముట్టండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. నాయన నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఆరోగ్యంతో నాయన మళ్ళా కుటుంబానికి చేర్చండి ప్రభా, గ్రామానికి చేర్చండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఇదిగో ప్రభా మా యొక్క నాయన సంఘ కాపురి గారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. నీ దాసులు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ దాసుల కుటుంబాన్ని కూడా దర్శించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇచ్చిన ముగ్గురు బిడ్డల్ని దీవించండి, ఆశ్రయించిన బిడ్డల చదువుల్లో మీరు తోడుండండి ప్రభా. నాయన అన్ని విషయాల్లో కూడా నీ కుమారుడికి నాయన తోడ్పాటుగా ఉండిన ప్రభా. వీరేనా ప్రభా నాయన ఆదరణ కర్తగా నా తండ్రి నీ కుమారుడు పక్షాన్ని నాయన హేర్చబడే దేవుడిగా ప్రభా మీరు ఉండమని నమ్ముచున్నాం ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. దాసుల ప్రయాణాల్లో మీరు తోడు నడిపిస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా. ఆయన అనేకమైన మర్మాలు నీ దాసుల ద్వారా తెలుసుకునే ప్రభా. ఈయన వాక్యాలు నా ప్రభా నాయన వినని నాయన పేర్లు నా ప్రభా నీ గ్రంథంలో ఉన్నటువంటి నాయన అనేకమైన భక్తుల పేర్లు నాయన నీ దాసుల ద్వారా మేము తెలుసుకున్నాను ప్రభా, గ్రహించుకుని నాయన జీవిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ఆయన. నీవో ప్రభా నీ కుమారులకు నా తండ్రి ఇచ్చినటువంటి నాయన ఆత్మల భారాన్ని బట్టి నీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆత్మల భారం కలిగినటువంటి సేవకులుగా నా తండ్రి నీ దాసులు నుంచినందుకే నీకు వందనాలు ప్రభా. ఆయన ఆత్మలు నాయన అనేకమైన ఆత్మలు రక్షిస్తున్నటువంటి నీ కుమారుడు ప్రభా జ్ఞాపకం చేసుకోనండి. ఆయన అనేక మందికి బాప్తీసాలు ఇస్తూ ఉండగా ప్రభా వారందరూ కూడా నాయన నీలో అంటగట్టబడడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలయ్యా. చెటువంటి తీగల్లాగా నా ప్రభా నిబిడలు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభా ఇదిగో తండ్రి రాత్రి యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాయన కుటుంబంలో నాయన ఎవరైతే ఇంకా నా ప్రభా బలహీనలుగా ఉన్నారో ప్రభా వారందరినీ నాయన పేరు చెప్పిన నా ప్రభా ప్రతి బిడ్డని దర్శించండి ప్రభా. నీకు వందనాలు. నాయన ఇదిగో ప్రభా బేబాకను కూడా జ్ఞాపకం చేస్తుంది. కుమార్తె కూడా నాయన తరచుగా బలహీనరాలు అవుతుంది ప్రభా. ఆ కుమార్తె బలహీనత నుంచి కూడా నాయన విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. రక్షణ మారు మనసు అనుభవానికి కుమార్తె నడిపించండి ప్రభా. నీకు వందనం స్తోత్రాలు తండ్రి. మధ్యాహ్న కాలంలో నాయన మేము ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ప్రార్థనని పాత సన్నిధిలో చేర్చుకుని ప్రార్థనలన్నింటికి కూడా నాయన ప్రతిఫలాలను దయచేయమని నాయనకు చేస్తున్న బిడ్డను కూడా నాయన ప్రార్థనాత్మక నింపమని చిన్న ప్రార్థన సందులో జ్ఞాపకం చేసుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుచున్నాం పరమ ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. నాయన కనమైన దేవుడు నా తండ్రి సరస్వతి తండ్రి మా దేవంటా కూడా దేవానికి ఇచ్చిన రుణస్థానం తండ్రి నాయన ప్రతి ఒక్కరికి నాయన అబ్రహాముకి ఆ ప్రభ దర్శించిన ఆయన ఈ సన్నిధులు జరిగించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు నాయన స్తోత్రాలు ప్రభా. నాయన ఈ గృహంలో ప్రభా నీ సన్నిధి ఏర్పరిచారు. ఎరువున్న దేవుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవుడు భావన అక్కను బట్టి నీకు వందనాలు నాయన. బలహీనరాలుగా ఉన్నారు ప్రభు నాయన. బలపరిచే దేవుడు ప్రభా అనేకమైన ఆపదల నుంచి నాయన తప్పించారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఏ బలహీనత పడకుండా నాయన ఇద్దరికి కూడా నాయన మీలో నా ప్రభా నీ సన్నిధిలో ఎదిగి నా తండ్రి మంచి ఆరోగ్యంగా సిద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఏ బలహీనత రాకూడదు నాయన. ఏ బలహీనత రాకుండా నాయన నీ కృప కాపుదల దయచే ప్రభా ఇద్దరికి నాయన. నాయన తండ్రి ఆయన చక్కగా
గృహం కట్టుకుంటే సహాయం చేశారు. నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలరు ప్రభావ. నీకు వందనాలు నాయన. ఉంటాయి నేడిచ్చినందుకు వందనాలు తండ్రి. నా ప్రభావ నీవు ఇవ్వకపోతే మేము ఏం చేయగలదు ప్రభావ. నాయన అడిగితే ఇచ్చే దేవుడు ప్రభావ. అడగలపోతున్నాం ప్రభావ. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అది పెట్టి అడగాలి ప్రభావ నాయన. నీ సన్నిధిలో పూజాడాలి ప్రభావ. అడిగితే ఏదైనా ఇచ్చే దేవుడు ప్రభావ. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. అలాగే నా ప్రభావ నలుగురు పెట్టిన ఇచ్చా ప్రభావ. పెద్ద కుమారుని నాయన నా తండ్రి ఏమైనా కావాలని తీసుకున్నావు ప్రభు. నా తండ్రి ఇద్దరు కుమార్తెని ఇచ్చావు ప్రభు నాయన. జ్ఞానంగా బతికే కృపద ఇచ్చి నాయన. వాళ్ళ చదువులో తోడుగా ఉండే సహాయం చేయి ప్రభా. ఇతరులను ప్రేమించి మనసు దయచేసి పొందనాలు నాయన. కనపడినప్పుడల్లా నాయన గడగళ్ళు ఆడిపోతారు ప్రభు కుమార్తెలు ఇద్దరు నాయన. నాయనమ్మ అంటారు తండ్రి. అటువంటి ప్రేమ నాయనమ్మ మీద కూడా తాతయ్య మీద కూడా ప్రేమ ఉండే కృపాలకు దయ ఇచ్చే నాయన. ఇచ్చిన పెద్ద కోళ్ళను కూడా నాయన అత్త మమ్మల్ని ప్రేమించే మనసు దయచ్చే కుమార్తెకు నాయన. నా ప్రభా నాయన నలుగురు బిడ్డలు కనుక్కున్నారు తండ్రి. నాయన చిన్ననాటి నుంచి పెంచుకొచ్చారు ప్రభా. భార్యలు సహాయం చేశారు ప్రభా. నా తండ్రి గాయకులు నా ప్రభా ఆడే చూడాలి కాదు ప్రభా నాయన. చూసే మనసులకు దయచ్చే ప్రభా ప్రతి కుమారుడికి నాయన. నా ప్రభా నాయన నా తండ్రి ముగ్గురు కుమారులు కూడా నాయన. నా ప్రభా నీ వైపు తిప్పుకో ప్రభా. ఆవిడికి బాన్స్ అయిపోతున్నారు ప్రభా. ఆరోగ్యాలు ఎంతగానో క్షీణించిపోతున్నాయి ప్రభా నాయన. మనుషుల్లాగా ఉండలేదు ప్రభా నాయన. నా తండ్రి నాయన భార్యలు గర్భదేశంలో ఉన్నారు ప్రభా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నాయన ప్రవర్తిస్తున్నారు ప్రభా. ప్రవర్తించకుండా నాయన మీ సన్నిధిలో గోజాడే బిడ్డలకు సిద్ధపరచు నాయన. నా ప్రభా ఒక్కొక్క మాడికి ఇద్దరు బిడ్డలు దయచేసావు ప్రభా. వాళ్ళు చదివిలో తోడుగా సహాయం చేయి ప్రభా నాయన. నాయన వాళ్ళకు కూడా గృహాలు దయచే ప్రభా. భార్య భర్తలకు ఆలోచన దయచే ప్రభా. ఆలోచన దయచే తండ్రి. గృహాలు కట్టుకోవాలండి ఆయన. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. వాళ్ళు గల్ఫ్ దేశంలో ఉంటుండగా నాయన. అరాబీ వాళ్ళు చేతిలో ఉంటుండగా నాయన మంచి ఆలోచన దయచేసి వాళ్ళకు మంచి మనసు దయచేసి నాయన. వాళ్ళు మంచిగా ప్రేమించే మనుషులకు దయచే నాయన. నా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన దేవుడు బాగాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఎంతో బలహీనతడయ్యాడు ప్రభా. అయినప్పటికీ నాయన నీ సన్నిధి వాళ్ళు ఏవనెక్కి నాయన కష్టపడతాక నాయన మంచి ఆరోగ్యం దయచేసినందుకు వందనాలు తండ్రి. అక్కను బట్టి నీకు వందనాలు నాయన. బలహీనగా ఉంటుంది ప్రభా. బలపరచునైనా వయసు అయిపోయింది నా ప్రభా. అయినప్పటికీ నేను ఏ బలహీనత రాకూడదు నాయన. ఏ బలహీనత రాకుండా నాయన నీ కృప కాపుదలు ఇద్దరికి దయచే ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ప్రభా. అలాగే నా తండ్రి నాయన నా సంఘ కాపురు గారిని బట్టి నీకు వందనాలు నాయన. కుమారుడు ఎన్నో మరపాలనైనా ఎన్నో నా ప్రభా మాకు నేర్పించాడు ప్రభా. నా తండ్రి నేను కష్టంలో ఉన్నప్పుడే ప్రభా నేను ఎతకాలని నా ప్రభా అక్షను బయలుపరిచినందుకు నీకు వందనాలు నాయన. మేమైతే నా ప్రభా మిమ్మల్ని ఎత్తుకున్నా ప్రభా ఏదేది ఎత్తుకుతాం ప్రభా. అలాగే ఎత్తకుండా నాయన కష్టంలో నాయన నేను గోజాడ పెట్టిన మాకు అందరికి దయచే ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నేనైతే నాయన దినదినం బలహీనతగా అయిపోతున్నాను ప్రభా. నీ చిత్తమైతే నాయన నన్ను బలపరిచి నాయన. నన్ను స్థిరపరిచిన తండ్రి నీకు వందనాలు నాయన. నాలో నా ప్రభు ఏముందో నీకైతే తెలుసు నాయన. నా ప్రభు స్వస్థపరిచే దేవుడు ప్రభా నాయన. మీ చిత్తమైతే నాయన స్వస్థపరిచి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా నాయన ప్రతి సహోదరుని కూడా మంచి ఆరోగ్యం దయచేసి నీ కృపలో నడిపించుకోమని అడుగుతున్నాం ప్రభా. నీ వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రార్థనలు అనేక ప్రార్థనలు జరగాలి ప్రభా. నీ సన్నిధిలో గోజాడాలి ప్రభా. నీ ప్రభా నాయన నీ కొందరాలు నాయన. నా తండ్రి నా సంఘ బిడ్డలందరినీ కూడా జీవించి ఆశీర్వదించిన నా ప్రభా. ఎవరైనా అనారోగ్యం ఉంటే ఆరోగ్యం దయచే ప్రభా. ప్రతి కుటుంబాన్ని కూడా నా ప్రభా జీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. నీ కొందరాలు నాయన. స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఈరోజు ప్రార్థనలో నాయన వాక్యులు ఆరాధనలు నా ప్రభు పాటల్లో వాక్యులు మీరు ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరు ఘనంగా జరిపించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన మేము చేసిన ప్రార్థన మీరు అంగీకరించి మీ సన్నిధి చేర్చుకోమని ఈ చిన్న ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి దేవమున్నది సర్వకృపానిధి నీ చేతిలోనే మా
జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, నా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, నా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. ప్రార్థన. మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి కృప చూపి కనికరించే మా దైవమా, మా ఆరాధనకు యోగ్యుడా, మా మధ్యన ఉన్న ఆత్మదేవుడా, దేవాదిగా ప్రభు మమ్మల్ని బలపరుచువాడా, నీకు వందనాలు తండ్రి. నిన్ను కీర్తించటానికి ఆరాధించటానికి